హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు నూతన పాఠ్య పుస్తకంలోని 6వ పాఠమైన ప్రకృతి సందేశం పాఠంలోని గేయ కవిత గురించి పాడుకుందాం. గిరిధరీ ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ గిరిధరీ ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. భావము: పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి. వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగుర్లను అందిస్తున్నాయి. ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరి శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకొన్నల తాలి అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా. ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరి శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకొన్నల తాలి అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా అనుశాసనములిచ్చరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా. భావము: ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి. గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులా నించులకు మికిపెట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులా నించుల కుమికి పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. భావము: మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగముతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరము ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్నిస్తున్నాయి. జరటారు నచ్చవులు కరిగిపోయడి వేళ పురి విప్పి నాట్యముల్ పోలించడి నెమ్మి పైనుండి మెలకలై పారు సెలకన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మరలు సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను
సమయ దీక్షలనిచ్చెను, స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. జరటారు నచ్చవులు కరిగిపోయడి వేళ, పురి విప్పి నాట్యముల్ పోలించడి నిమ్మి. పైనుండి మెలకలై పారు సెలకన్నెలకు, ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మరలు. సమయ దీక్షలనిచ్చెను, స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. సమయ దీక్షలనిచ్చెను, స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. భావము: మబ్బు పట్టిన వేళ ఆనందముతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశాన్ని ఇస్తున్నాయి. కష్టపడి కలసి కట్టుగా నడచి, తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు. పువ్వు పువ్వున వ్రాలి పూదేనలందెచ్చి, పొరుగు వారికి పంచిపోవు తేనీగలు. ఈ క్రమశిక్షణలనిచ్చెను, దీక్షతో కలిసి నడవగా చెప్పెను. క్రమశిక్షణలనిచ్చెను, దీక్షతో కలిసి నడవగా చెప్పెను. భావము: ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతాయి. ఇవి క్రమశిక్షణతో ఐక్యంగా ఉండాలని మానవాళికి చెబుతున్నాయి. కొండనెత్తాలలో కోనలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి. ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి, అందాల చిందించు అరువిరుల నెత్తావి. కదలిపోయెను కవితలై, మానవుల గతికి చెక్కని బాటలై. కదిలిపోయెను కవితలై, మానవుల గతికి చెక్కని బాటలై. భావము: కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి, కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి. సర్వులకు అనురాగ సారమందింపగా, మతములన్నీయు ఒక్క మమతకై పుట్టినవి. కుటిల బుద్ధులు కొందరిటు బల్కి అటు బల్కి, సమరాలు కల్పించి చంపినారిది వరకు. సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు. సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు. భావము: ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలన్నీ పుట్టాయి. కానీ కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్రభాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఎందరి చావులకు కారణమైనారు. ఇలాంటివి ఇక మీదట సాగవు. నింగిపై చీరాడు నీలి నీడలలోన, గాలిలో అందాలు కలబోయు పక్షులకు. రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు. సమతకై పోరాడగా, ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. సమతకై పోరాడగా, ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. నింగిపై జీరాడు నీలి నీడలలోన, గాలిలో అందాలు కలబోయు పక్షులకు. రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు. సమతకై పోరాడగా, ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. సమతకై పోరాడగా, ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. భావము: ఆకాశములో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు, రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని, శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు. ప్రియమైన విద్యార్థులారా,
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.